జాతిపిత మహాత్మా గాంధీ కోట్స్ మరియు జీవిత సత్యాలు మీ అందరి కోసం. సెప్టెంబర్ 14, 2022 బాయి రాపోలు ఆనంద భాస్కర్. మహాత్మా గాంధీ గారి పూర్తి పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. గుజరాత్లోని పోరుబందరులో అక్టోబరు 2, 1869లో జన్మించారు. ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడైన గాంధీని ప్రజలు జాతిపితగా గౌరవిస్తారు. సత్యము, అహింసలనే ఆయుధాలతో దేశానికి స్వరాజ్యం సంపాదించిన అగ్రగణ్యులు. మహాత్ముడు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము లాంటి విధానాలతో తెల్లవారిని గడగడలాండించిన ధీశాలి. జాతిపిత మహాత్మా గాంధీ సూక్తులు. మహాత్మా గాంధీ క్వోట్స్ ఇన్ తెలుగు. 1. విద్యను దాచుకోవడం కన్నా అందరికీ పంచితే మరింత పెరుగుతుంది. 2. మరణానికి భయపడడం అంటే చినిగిపోయిన బట్టని వదిలేందుకు భయపడడం. 3. నిరక్షరాస్యురాలైన తల్లి తన పిల్లల్ని నిండు హృదయంతో ప్రేమిస్తుంది. 4. ఈ ప్రపంచంలో నువ్వు చూడాలనుకున్న మార్పు మొదట నీతోనే మొదలవ్వాలి. 5. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. 6. ఒక మనిషి గొప్పతనం అతని మెదడులో కాదు, హృదయంలో ఉంటుంది. 7. గర్వం మనిషిని ఓటమి వైపు నడిపిస్తుంది. 8. ఎంత గొప్పగా జీవించావో నీ చేతులు చెప్పాలి, ఎంత గొప్పగా మరణించావో ఇతరులు చెప్పాలి. 9. నేటి నీ చేతులు రేపటి నీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. 10. సత్యం భగవంతుడి కన్నా గొప్పది. 11. విశ్వాసం అనేది కొద్దిపాటి గాలికి వాలిపోయేది కాదు, హిమాలయాలంత స్థిరమైనది. 12. మీరు చేసే పనికి ఫలితమేమిటో మీకు ముందుగా తెలియకపోవచ్చు, కానీ మీరు ఏమీ చేయకపోతే ఫలితాలు ఎప్పటికీ చూడలేరు. 13. మీరు మానవత్వంపై విశ్వాసం కోల్పోకూడదు. మానవత్వం ఒక మహాసముద్రం. సముద్రంలోని కొన్ని చుక్కలు కలుషితమైనంత మాత్రాన సముద్రం కలుషితమైపోదు. 14. నా దగ్గర ప్రేమ తప్ప మరో ఆయుధం లేదు. ప్రపంచంతో స్నేహం చేసుకోవడమే నా గమ్యం. 15. కష్టపడి పని చేయని వ్యక్తికి తిండి తినే హక్కు లేదు. 16. సహాయం చేస్తే మరిచిపో, సహాయం పొందితే గుర్తుంచుకో. 17. వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోయినట్లే. 18. ఆత్మవంచన, పరనింద చేసేవారు తమ పతనాన్ని తాము కొని తెచ్చుకున్నట్లే. 19. లేని గొప్పదనం ఉందని చెబితే ఉన్న గొప్పదనం కాస్త ఊడిపోతుంది. 20. అహింసకు మించిన ఆయుధం లేదు. 21. మీ మాటలు ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉండాలి, ఎందుకంటే మీ మాటలు మీ చేతల్లో ప్రతిబింబిస్తాయి. 22. మనిషి ఆశలు తీరడానికి భూమిపై దారి ఉందేమో కాని దురాశకు తీరడానికి దారి లేదు, ఉండదు. 23. శారీరక సామర్థ్యం నుండి బలం రాదు, అది లొంగని సంకల్పం నుండి వస్తుంది. 24. నిన్న, రేపు. జీవితంలో మన చేతిలో లేనివి మనం మార్చలేని 2 రోజులు. 25. మీరు ధైర్యంగా ఉన్నంతవరకు మిమ్మల్ని ఎవరూ భయపెట్టలేరు. 26. ప్రేమ అధికార వాంఛను అధిగమించిన రోజున ప్రపంచానికి శాంతి తెలుస్తుంది. 27. మీలో బలహీనత భయాన్ని పెంచుతుంది, ఆ భయం మీలో మీకే తెలియని అపనమ్మకాన్ని పెంచుతుంది. 28. మొదట వారు మిమ్మల్ని విస్మరిస్తారు, తరువాత మిమ్మల్ని చూసి నవ్వుతారు, తరువాత వారు మీతో పోరాడుతారు, చివరిగా మీరు గెలుస్తారు. 29. భయం వల్ల పొందే ఆధిపత్యం కంటే అభిమానుల్లో లభించే ఆధిపత్యం ఎన్నో రెట్లు ఉత్తమమైనది. 30. చదువులో ఆనందాన్ని పొందితే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకొంటావు. 31. ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ దేవుడు ఉంటాడు.
32 ఈ ప్రపంచం మనిషి అవసరాలను తీర్చగలదు కాని మనిషి కోర్కెలను ఎప్పటికీ తీర్చలేదు. 33 మేధావులు మాట్లాడుతారు, మూర్ఖులు వాదిస్తారు. 34 సత్యం ఒక్కటే జీవితాన్ని సన్మార్గంలో తీసుకొని వస్తుంది. 35 ఎక్కువ తక్కువలు కుల మత భేదాలు ఉండటం మానవజాతికి అవమానకరం. 36 నిన్ను నువ్వు కనుగొనడానికి మార్గం ఇతరుల సేవలో నిన్ను నువ్వు మరిచిపోవడమే. 37 ప్రజలే వేర్లు, ప్రభుత్వమే ఫలం. వేర్లు తీయగా ఉంటేనే పండు తీయగా ఉంటుంది. 38 ప్రపంచములో మానవుని అవసరానికి సరిపడు సంపద ఉంది, అంతేగాని ఆశకు సరిపడు హద్దులేదు. 39 మంచి పుస్తకాలు మన చెంత ఉంటే మంచి మిత్రుడు లేని లోటు తీరినట్టే. 40 పట్టుదల కళలను నెరవేరుస్తుంది, అది అంతులేని ఆనందాన్ని ఇస్తుంది. 41 రేపు మరణిస్తానన్న ఆలోచనతో జీవించు, శాశ్వతంగా ఉంటానన్న భావనతో విజ్ఞానాన్ని సంపాదించు. 42 ఎవరైనా మనకు ఇచ్చేది తాత్కాలికమైనది, కృషితో సంపాదించుకోనేది శాశ్వతమైనది. 43 బలహీనులు ఎప్పటికీ క్షమించలేరు, క్షమ అనేది బలవంతుల లక్షణం. 44 ఓటు, సత్యాగ్రహం ఈ రెండు ప్రజల చేతిలోని ఆయుధాలు. 45 సాధ్యమనుకుంటే ఎంతటి పనైనా సులువుగా పూర్తవుతుంది. 46 ప్రేమ ఉన్నచోట జీవితం ఉంటుంది, పగ ఉన్నచోట నాశనం ఉంటుంది. 47 త్యాగం ఎంత నిస్వార్థంగా ఉంటే అభివృద్ధి అంత ఎక్కువగా ఉంటుంది. 48 కుండెడు బోధనలు కంటే గరిటెడు ఆచరణ మేలు. 49 విధి నిర్వహణకు మించిన దేశ సేవ లేదు. 50 మితిమీరిన ఓర్పు పిరికితనం అవుతుంది.